టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌కు బ్రిటిష్ ప్రభుత్వ నైట్‌హుడ్ పురస్కారం. భారత్-యూకే వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంలో విశేష కృషి చేస్తున్న టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌కు బ్రిటిష్ ప్రభుత్వం గౌరవ నైట్‌హుడ్‌ను ప్రదానం చేసింది. బుధవారం రాత్రి ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషనర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈయనకు నైట్ కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. యూకేలో టాటా గ్రూప్ దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడుతోంది. దీని కార్యకలాపాలు వాహన ఉక్కు సాంకేతిక వినియోగదారులు విస్తరించి ఉన్నాయి. టాటా గ్రూప్ చైర్మన్గా ఆయన అనేక సంవత్సరాలుగా యూకే భారత్ వ్యాపార సంబంధాలకు, బ్రిటన్లో పెట్టుబడులకు విశేష కృషి చేశారని హైకమిషనర్ తెలిపింది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III తరపున బ్రిటిష్ హైకమిషనర్ కామెరాన్ ఈ గౌరవ పురస్కారాన్ని చంద్రశేఖరన్‌కు ప్రదానం చేశారు. ఈ గౌరవం కేవలం తన ఒక్కడిదే కాదని టాటా గ్రూప్‌లోని సహోద్యోగులందరికీ చెందుతుందని చంద్రశేఖరన్ అన్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ మెయిన్‌గా టాటా గ్రూప్ చైర్మన్ ఎవరు? చంద్రశేఖరన్ గారు. ఇతనికి ఏ పురస్కారం అందింది? బ్రిటిష్ ప్రభుత్వ నైట్‌హుడ్ పురస్కారం. పురస్కారం ఎక్కడిచ్చారు? ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషనర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈయనకు నైట్ కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అంటే ఆ పురస్కారం పేరేంటి? నైట్ కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. ఇది ఎవరు ప్రదానం చేశారు? బ్రిటిష్ రాజు కింగ్ చార్లెస్ III తరపున బ్రిటిష్ హై కమిషనర్ కామెరాన్ ఈ గౌరవ పురస్కారాన్ని చంద్రశేఖరన్ గారికి ప్రదానం చేశారు. ఇందులో గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఇవి. నెక్స్ట్ టాపిక్, థాయ్ ప్రధానిగా మళ్లీ ఎన్నికైన అనుతిన్ పార్లమెంటు బల పరీక్షలో విజయం. థాయిలాండ్ ప్రస్తుత ప్రధాని అనుతిన్ చెర్నవిరకుల్ గురువారం దేశ పార్లమెంటులో మెజారిటీ సాధించి తిరిగి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధుల సభలో మొత్తం 498 సభ్యులు ఉండగా బూమ్ జైతై పార్టీకి చెందిన ప్రధానమంత్రికి అనుకూలంగా 293 ఓట్లు లభించాయి. మెజారిటీకి అవసరమైన 250 ఓట్ల కంటే అధికంగానే మద్దతు లభించింది. ప్రపంచ అథ్లెటిక్కు భువనేశ్వర్ ఆతిథ్యం. ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు భువనేశ్వర్ ఆతిథ్యం. ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్నకు భువనేశ్వర్ ఆతిథ్యం ఇవ్వనుంది. గురువారం పోలాండ్లో సమావేశమైన ప్రపంచ అథ్లెటిక్ బాలక వర్గం ప్రతిష్టాత్మక పోటీల ఆతిథ్య హక్కుల్ని భారత్కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2028 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఆతిథ్య హక్కుల్ని భారత్కు కేటాయించాం అని ప్రపంచ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా తెలిపాడు. ప్రపంచ అథ్లెటిక్ ఉపాధ్యక్షుడు ఎవరు? ఆదిల్ సుమరివాలా తెలిపాడు. ప్రపంచ టోర్నీ ఆతిథ్యం కోసం ఈ ఏడాది ఆరంభంలో బిడ్ దాఖలు చేసినట్లు భారత్ అథ్లెటిక్స్ సమాఖ్య వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న భారత్ అథ్లెటిక్స్ ప్రతిష్టకు ఇది నిదర్శనం. ఇంకా ఒలింపిక్స్ ప్రపంచ వేదికలపై స్టార్ జువెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పతకాలు సాధించిన తర్వాత భారత్ ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడలపై ప్రపంచం దృష్టి కేంద్రీకరించింది అని ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ సాగు తెలిపారు. భువనేశ్వర్లోని కళింగ స్టేడియం సముదాయంలోని అత్యాధునిక ఇండోర్ కేంద్రాన్ని ప్రపంచ అథ్లెటిక్ బృందం ఇప్పటికే పరిశీలించింది. 3 రోజుల పాటు జరిగే ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ పురుషులు, మహిళలకు 13 ఈవెంట్ల చొప్పున మొత్తం 26 విభాగాల్లో పోటీ నిర్వహిస్తారు. ఇందులో ఉన్న గేమ్స్ ఏంటి అని అంటే 60 మీటర్ హర్డిల్స్, రిలే హై జంప్, పోల్ వాల్ట్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షాట్ పుట్, హెప్టాథ్లాన్, మహిళలకు పెంటాథ్లాన్ పోటీలు ఉన్నాయి. సంతోషాల పెన్నిది ఫిన్లాండ్ వరుసగా 9వసారి అగ్రస్థానం, 116వ స్థానంలో భారత్. ప్రపంచ అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల 20న అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఫిన్లాండ్ వరుసగా 9వసారి ప్రథమ స్థానం దక్కించుకుంది. నార్దిక్ దేశాలైన ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వేలు కూడా మొదటి 10 దేశాల్లో స్థానం సంపాదించుకున్నాయి. 2023లో 23వ స్థానంలో ఉన్న కోస్టారికా ఈ ఏడాది 4వ స్థానానికి ఎగబాకింది. ఆ దేశ ప్రజల సామాజిక జీవితాల నాణ్యత, ప్రస్తుత స్థిరత్వంతోనే అత్యంత సంతోషకర జాబితాలో స్థానం సంపాదించాయని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ జాన్ ఇమాన్యుయల్ తెలిపారు.
అమెరికా ఈ జాబితాలో 23వ స్థానంలో కెనడా 25, బ్రిటన్ 29వ స్థానంలో నిలిచాయి. తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏడాది కూడా అత్యంత అసంతృప్తికర దేశంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఆఫ్రికాలోని సియెర్రా లియోన్, మలావి ఉన్నాయి. ఇక భారత్ స్థానానికి వస్తే ఈ జాబితాలో 116వ స్థానంలో నిలిచింది. 2024లో పొందిన ర్యాంకు 118 కన్నా ఈ దఫా 2 స్థానాలు మెరుగై 116వ స్థానంలో ఉంది. అవినీతి, దాతృత్వం, స్వేచ్ఛ, తలసరి ఆదాయం, ఆరోగ్యకర జీవనం వంటి భాగాల వారీగా చూసినప్పుడు ఈ ఏడాది స్థాయిలు చాలా మెరుగయ్యాయి. సంతోషకర దేశాల జాబితాలో నేపాల్ 99వ స్థానంలో, పాకిస్తాన్ 104వ స్థానంలో ఉండడం గమనార్హం.